దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి ప్రియా ప్రభు నేడు నీతో నాతో ప్రియా ప్రభు పలుకుతున్న మాట, నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ స్థలములో నీ యొద్దకు వచ్చి ప్రభు నిన్ను ఆశీర్వదించే ప్రభుగా ఉన్నాడు, దీవించే ప్రభుగా ఉన్నాడు. అయితే నీవెక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ ప్రియా ప్రభును నీవు కూడా ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను గణపరుస్తూ ఆయనకు మహిమకరంగా మరి జీవించడం ద్వారా దేవుడు నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా తప్పక నిన్ను మరచిపోడు, నీ యొద్దకే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు ఆశీర్వదిస్తానని ప్రతి స్థలములో. అలాంటప్పుడు నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ చోట ఉన్నా, నీవున్న చోట ప్రభును స్తుతిస్తూ ప్రభును ఘనపరుస్తూ ముందుకు సాగాలని ప్రేమతో మనయేస్తున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా స్తోత్రాలు. నైనా నేటి దినవాక్యములో ఇదిగో మరి మా ప్రభువా నిర్గమకాండం 20వ అధ్యాయము 24లో నీ మాట కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి స్థలములో నేను మీ యొద్దకు వస్తాను, మిమ్మను ఆశీర్వదిస్తానని మీరు పలికిన మాట కొరకై స్తోత్రాలు. వాక్యమైన నీ బిడలు ఏ దేశములో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఉన్న చోట మీకు నమ్మకంగా ఉంటూ మిమ్మను స్తుతిస్తూ మిమ్మను ఆరాధిస్తూ మీకు మహిమకరంగా వారు జీవించినప్పుడు తప్పక వారిని మీరు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నందుకై స్తోత్రం. ఏ స్థలములో ఉన్నా వారి యొద్ద మీరు ఉంటున్నారు, వారిని ఆశీర్వదింపబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, సహాయం చెప్పండి. ఇంకా వాక్యమైన నీ బిడలు ఎక్కడ ఉన్నా మీకు సాక్షులుగా లేరా? ఎక్కడ ఉన్నా మిమ్మల్ని స్తుతించలేకపోతున్నారా? ఎక్కడ ఉన్నా మీకు నమ్మకంగా ఉండలేకపోతున్నారా? దయతో ఇక నుంచైనా వారు ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా మిమ్మల్ని స్తుతించినట్లు, ఘనపరిచినట్లు, మీకు నమ్మకంగా వారు జీవించి మీరిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి వారి పట్ల మీ కృపను మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇంకా మరి వాక్యం వింటున్న నీ బిడ్డల్లో ఎవరైనా ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే దయగలిగిన మా తండ్రి మీరు ముట్టండి, మంచి ఆరోగ్యమును దయచండి. నిర్గమ 15:26 ప్రకారంగా మాకు ఆధారం నేను స్వస్థపరచు యెహోవానన్నావు తండ్రి. పరమ డాక్టర్లు, పరమైద్యుడా, ఈ లోక సంబంధమైన డాక్టర్లకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు వైద్యం చేస్తున్నారు. వారు తీసుకుంటున్న వైద్యము ద్వారా మీ దయ చొప్పున వారు ఆరోగ్యం పొందినట్లు కార్యించమని అడుగుతున్నాం ప్రభువా. ఆ రీతిగానే ఆర్థిక లేమిలో ఉన్న నీ బిడ్డలను లేవనెత్తండి, కలిమితో నింపుమని అడుగుతున్నాం. చదువుకున్న బిడ్డలను దీవించండి, వారి ఎగ్జామ్లో మీ కనికరాన్ని దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డల కొరకై స్తోత్రాలు చెల్లిస్తాను. చక్కటి వివాహ సంబంధాలు వారికి అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుతానండి. శాంతి సమాధానం లేక ఎన్నో కుటుంబాలు అల్లర్లు, ఆటంకాలతో ఉంటుండగా మీ శాంతి చేత, మీ నెమ్మది చేత నింపి మహిమయు, ఘనతయు, ప్రభావములు మీరు పొందండి. ఈ దిన దీవెనలతో నీ బిడ్డలు నింపుమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.